అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి 2025 సంవత్సరంలో గ్రహణాలు ఎన్ని వచ్చాయి, సూర్యగ్రహణాలు ఎన్ని వచ్చాయి, ఇంకా చంద్రగ్రహణాలు ఎన్ని వచ్చాయి, ఏ గ్రహణాలు ఏ నెలల్లో వస్తున్నాయి, ఈ గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తున్నాయా లేదా, ఇంకా ఏ దేశాలలో ఈ గ్రహణాలు కనిపిస్తున్నాయి, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా, గ్రహణ సూతక కాల నియమాలు పాటించాలా వద్దా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అందరికీ తెలిసిన విషయమే కదండి, మనకి ప్రతి సంవత్సరము కూడా గ్రహణాలు అనేవి వస్తూ ఉంటాయి. మనకి ప్రతి సంవత్సరము కూడా 4 గ్రహణాలు అయితే వస్తూ ఉంటాయి. 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు అయితే వస్తూ ఉంటాయి. మనకి సూర్యగ్రహణాలు అయితే అమావాస్య తిథుల్లోనూ ఇంకా చంద్రగ్రహణాలు అయితే పౌర్ణమి తిథుల్లోనూ ఏర్పడుతూ ఉంటాయి. అసలు ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే ఏమిటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. సైంటిఫిక్ రీజన్ ప్రకారం సూర్యుడికి భూమికి మధ్యగా చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు మనకి సూర్యుడి నుండి వెలువడే కిరణాలు భూమిపైన పడవండి. ఇలా అవ్వడాన్ని మనం సూర్యగ్రహణంగా పిలుస్తూ ఉంటాము. ఇంకా చంద్రగ్రహణం అంటే ఏమిటి అని అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వాళ్ళకి చంద్రుడు కనిపించడండి. దీనిని మనం చంద్రగ్రహణంగా పిలుస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో మనం సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఏ తేదీలలో ఏ నెలల్లో ఏర్పడుతున్నాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి 2025 సంవత్సరంలో మొట్టమొదటిగా చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుందండి. అయితే ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది అని అంటే 2025 మార్చి 14వ తేదీ శుక్రవారం రోజు అయితే ఏర్పడుతుందండి. మనకి ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడనుంది. మార్చి 14 అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి శుక్రవారం రోజు ఈ గ్రహణం అయితే ఏర్పడనుంది. ఈ గ్రహణం మనకి సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణంగా అయితే ఏర్పడనుందండి. ఈ గ్రహణ పట్టు విడుపు మధ్య సమయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి ఈ గ్రహణం 2025 మార్చి 14 శుక్రవారం రోజు ఉదయం 9:27 నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 3:30 ముగుస్తుంది. ఈ గ్రహణ మధ్య సమయం వచ్చేసి 12:28 గ్రహణ మధ్య సమయం అయితే ఉంటుందండి. ఈ గ్రహణ పట్టు విడుపు సమయాలు చూస్తేనే మనకి అర్థమవుతుంది కదండి, ఈ గ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించడం లేదు. అయితే ఈ గ్రహణం ఏ దేశాల్లో కనిపిస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ గ్రహణం మొజాకో, ఐర్లాండ్, పోర్చుగల్, యుఎస్ఏ, బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా, వెనిజులా, ఎల్ సాల్వడార్, డొమినికన్ రిపబ్లిక్, పరాగ్వే, చిలీ, న్యూజిలాండ్, ఫిజీ, పెరు, క్యూబా, సుడాన్, టర్కీ, దక్షిణ ఆఫ్రికా, ఈజిప్ట్, రొమేనియా, బల్గేరియా, గ్రీసు, పోలాండ్, హంగేరీ, లండన్, ఆస్ట్రియా, క్రొయేషియా, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, నైజీరియా, నెదర్లాండ్, బెల్జియం, అల్జీరియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా దేశములందు కనిపించును. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించడం లేదు కాబట్టి భారతదేశంలో ఉన్నవారు ఈ గ్రహణ సోదక కాల నియమాలను పాటించవలసిన అవసరం లేదండి. అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు. ఇంకా నేను పైన చెప్పిన దేశాలలో మన భారతీయులు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా ఈ గ్రహణ సూతక కాల నియమాలను అయితే పాటించాలండి. మనకి 2025 సంవత్సరంలో ఏర్పడేటటువంటి మొట్టమొదటి గ్రహణం అయితే ఇదేనండి. ఇంకా మనకి రెండవ గ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది ఈ సంవత్సరంలో అని అంటే మనకి గ్రహణాలు ఎప్పుడు కూడా దూరంగా అయితే రావండి. అంటే మనకి పౌర్ణమికి ఒక గ్రహణం వచ్చినప్పుడు మళ్ళీ మనకి 15 రోజుల తర్వాత అమావాస్యకి తప్పకుండా సూర్యగ్రహణం అనేది వస్తుందండి. కాబట్టి మనకి 2025 సంవత్సరంలో రెండవ గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే 2025 మార్చి 29వ తేదీ శనివారం రోజు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అయితే ఏర్పడనుంది. మార్చి 29 అనగా స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం బహుళ అమావాస్య తిథి శనివారం రోజునైతే ఏర్పడనుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం మనకి ఏ దేశాల్లో కనిపిస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ గ్రహణం బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఫారో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఐర్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనుజులా, వాటికన్ సిటీ దేశంలో అయితే కనిపించును. ఇంకా ఈ పాక్షిక సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడైతే కనిపించడం లేదండి. అందుకని మన భారతదేశంలో ఉన్న భారతీయులు ఎవరు కూడా ఈ గ్రహణ సూతక కాల నియమాలు ఇంకా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. అయితే నేను పైన చెప్పిన దేశాలలో మన భారతీయులు ఉంటే తప్పకుండా ఈ గ్రహణ నియమాలు ఇంకా సూతకాల నియమాలు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా మనకి 2025 సంవత్సరంలో మూడవ గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు అయితే ఏర్పడనుందండి. ఈ గ్రహణం మనకి సంపూర్ణ చంద్రగ్రహణంగా అయితే ఏర్పడనుంది. సెప్టెంబర్ 7వ తేదీ అనగా స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ఆదివారం రోజు మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడనుంది. ఇప్పుడు ఈ గ్రహణం ఏ దేశాల్లో కనిపిస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ
గ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో పశ్చిమ భాగం, ఇంకా దక్షిణ అమెరికాలో తూర్పు భాగం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్క్టికా భారతదేశమందు ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు ఈ గ్రహణ పట్టు విడుపు సమయాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు రాత్రి 8:58 నుండి ప్రారంభమయ్యి రాత్రి 2:25 వరకు అయితే ఉంటుందండి. గ్రహణం మొత్తం పుణ్యకాలం వచ్చేసి 5:27 అయితే ఈ గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం మనకి భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ సూతక కాల నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. అలాగే గర్భిణీ స్త్రీలు తప్పకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి గ్రహణ సూతక కాల నియమాలు ఎలా పాటించాలి, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది. భారతదేశంలో ఉన్న ప్రజలే కాకుండా నేను పైన చెప్పిన దేశాలలో మన భారతీయులు ఎవరైనా ఉంటే వారు తప్పకుండా ఈ గ్రహణ సూతక కాల నియమాలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనకి 2025 సంవత్సరంలో ఏర్పడబోయేటటువంటి చిట్ట చివరి గ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది అని అంటే 2025 సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజున అయితే ఏర్పడనుందండి. ఈ గ్రహణం మనకి పాక్షిక సూర్యగ్రహణంగా ఏర్పడనుంది. సెప్టెంబర్ 21 అనగా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం బహుళ అమావాస్య ఆదివారం రోజు అయితే ఈ గ్రహణం మనకి ఏర్పడనుంది. ఇంకా ఈ గ్రహణం మనకి ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ గ్రహణం మనకి దక్షిణ ఆస్ట్రేలియా, అంటార్క్టికా, కుక్ దీవులు, ఫిజీ, ఫ్రెంచ్ పాలినేషియా, కిరిబుటి, న్యూ కాలాడోనియా, న్యూజిలాండ్, న్యూ నార్ఫోక్ ద్వీపం, సమోవా, సొలమన్ దీవులు, టంగా, తువాలు, పాలిస్ మరియు ఉటానా దేశాల నందు ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించడం లేదండి. అందుకని భారతదేశంలో ఉన్నవారు ఈ గ్రహణ సూతక కాల నియమాలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నేను పైన చెప్పిన దేశాల్లో మన భారతీయులు ఎవరైనా ఉంటే ఈ గ్రహణ సూతక కాల నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇంకా మనకి 2025 సంవత్సరంలో వచ్చే గ్రహణాలు అయితే ఇవేనండి. అయితే మనకి భారతదేశంలో ఈ 2025 సంవత్సరంలో ఒకే ఒక గ్రహణం అయితే కనిపిస్తుంది. అది కూడా మనకి 2025 సెప్టెంబర్ 7 ఆదివారం రోజున ఏర్పడేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం మాత్రమే మన భారతదేశంలో అయితే కనిపిస్తుందండి. మిగిలిన 3 గ్రహణాలు మన భారతదేశంలో అయితే కనిపించడం లేదండి. అందుకని మీరు గ్రహణ సూతక కాల నియమాలు ఇంకా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని కూడా క్లియర్ గా షేర్ చేస్తానండి. అందుకని మన ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.